మహాభారత యుద్ధానికి మూలకారకుడు శకుని. ఈ ఇంటి కల్లోలానికి మూలకారకుడివి నువ్వు. చూడు, మనింట్లో చలి కాచుకోవాలని పక్కింటికి నిప్పు పెడితే మనిల్లు తగులబడిపోతుందని తెలుసుకోలేనంత పిచ్చివాడివని ఇప్పుడే తెలుసుకున్నాను. నీ కూతురు చల్లగా ఉండాలని మరో కూతుర్ని బలి చేయొద్దు. తప్పు కాదని నేను చెప్తున్నానుగా. పద్మ, ప్రేమకు అర్థం త్యాగం కాదు, త్యాగానికి అర్థం మోసం కాదు. నీ మీద అసహ్యాన్ని రప్పించుకోగలిగావు, రూపం మీద ప్రేమను సృష్టించగలిగావా? నా నుండి నీ మనసును దూరం చేసుకోగలిగావు, రూపం నాకు దగ్గర చేయగలిగావా? పద్మ, తినడానికి ఇష్టం లేని దాన్ని బలవంతంగా నోట్లో కూరితే ఏమవుతుందో తెలుసా? రేపు నాకిష్టం లేని రూపనిచ్చి బలవంతంగా పెళ్లి చేస్తే అదే జరుగుతుంది. ఇష్టం లేనిది ఏది చేయాలన్నా జరగబోయేది అదేనా? అవును. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. బలవంతంగా నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా రేపు మీకు జరగబోయేది ఇదే. నిజంగా ఇష్టం లేదా? ఒక్కసారి నా కళ్ళల్లోకి చూసి చెప్పు. ఒక్కసారి కాదు,